నేను మీ శ్రవంతి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ముందు వీడియోలో పార్ట్ 1 అండి. వీడియో చాలా ఎక్కువగా లెంత్ అయిపోవడం వల్ల పార్ట్ 2 కూడా పెడుతున్నాను అనమాట. సో పార్ట్ 2 కూడా బాగుంటుంది అనమాట. స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కూడా లైక్ కూడా కొట్టండి. అదేవిధంగా మన సబ్స్క్రైబర్ తను కామెంట్ చేసింది, వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారనమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్ళామా లేదా, అసలు అందరం కలిసి వెళ్ళామా లేదన్నది ఈ వీడియోలో ఉందనమాట. అస్సలు మిస్ అవ్వకుండా అయితే వీడియో అయితే చూసేయండి. మోడల్ ఇంకా ముందు వీడియోలు అయితే చూశారు కదా. ఇప్పటివరకు ఇంకా ముందు వీడియో చూడకపోతే ముందు వీడియో చూడండి ఫ్రెండ్స్. అది చూస్తే కానీ ఇది అర్థం అవ్వదనమాట. కంటిన్యూస్గా అష్టలింగాలన్నమాట. సో ఒక్కొక్కటి అష్టలింగాన్ని దర్శించుకుంటూ ప్రదక్షిణ చేస్తూ మొత్తానికైతే మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చేసాము. మోక్ష మార్గం దగ్గర చూసారు కదా ఎంత క్యూ ఉంది. లైన్లోనే మేము ఒక 1 అవర్ ఇలా నిల్చున్నాము. నేనంటే సన్నగా ఉన్నాను, ఎట్లా ఒకలా దూరిపోతానండి. నాకైతే భయం ఏం లేదనమాట. సో ఈజీగా వచ్చేసాను. అలాగే అంటే నా ముందు వేరే వాళ్ళు ఉండేవాళ్ళండి, తెలంగాణ వాళ్ళ అమ్మాయిలు అనమాట. వాళ్ళు దూరలేరేమో అనేసి అన్న టైప్లో మాట్లాడుతున్నారు. సో అలా అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఎవరైనా సరే రాగలరండి, వస్తారు. శివుని యొక్క అనుగ్రహం ఉంటే మాత్రం తప్పకుండా బయటకు వచ్చేస్తారండి. అలా అనిపిస్తుంది. కాకపోతే కానీ ఇంత ప్రదక్షిణ చేసినా కూడా ఈ మోక్ష మార్గాన్ని మాత్రం వదిలి వెళ్ళకూడదనమాట. ఎలాగైనా సరే మోక్ష మార్గాన్ని దర్శించుకొని అయితే రావాలి. ఇంకా హెల్ప్ చేయకు గిరి, చేయకూడదు. జిఎం వచ్చాడండి బయటికి. పరమేశ్వరుడు, కుమారస్వామి, వినాయకుడు అలా ప్రతిరూపాలుగా భావిస్తారనమాట. మేమేంటంటే నడుస్తూ అన్ని అష్టలింగాల్ని దర్శించుకుంటూ ఆ లింగం చుట్టూ అయితే ఒక్క ప్రదక్షిణ చేసి అయితే వెళ్తున్నామండి. ఇంత దూరం నుండి వెళ్ళి కూడా బయట నుంచి నమస్కారం పెట్టుకోవడం ఏమొస్తాం చెప్పండి. అలా అని చెప్పేసి ఆ లింగం చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తూ అయితే చక్కగా దర్శనం చేసుకొని అయితే వచ్చామండి. మేమైతే లాస్ట్గా వెళ్ళామన్నమాట. ఈశాన్య లింగం దగ్గర అయితే ఫారినర్స్ అయితే చాలామంది వచ్చారండి. మేమైతే ఒక్క ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతున్నాం. వాళ్ళైతే ఎంత బాగా అసలు ఓం నమ శివాయ, ఓం అరుణాచల శివ అంటూ చక్కగా ధ్యానం చేస్తూ ఎంత బాగా అండి. నాకైతే చాలా బాగా అనిపించింది. మన ఇండియన్స్లో భక్తి చూడడం వేరు, అలా అని ఫారినర్స్లో ఆ భక్తి చూసేసరికి నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది అనమాట. సో ఫైనలీ అయితే ఈశాన్య లింగకి అయితే వచ్చేసామన్నమాట. ఇదిగోండి, ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది మాకు నడవటానికి. ఈశాన్య లింగం మరి పండుగ ಒಂದೇ ಕೊಡ್ದ ಬಂದಾಚಾ காசு எவ்வளோ போனாலும் எண்ணி வச்சு போடி அப்படின்னீங்கம்மா. చూడండి ఫ్రెండ్స్, ఒకరు కాదు ఇద్దరు కాదండి, చాలామంది ఫారినర్స్ అనమాట. చూశారు కదా, మనం అందరం కూడా ఒక్కొక్క రౌండ్ వేసి వెళ్తున్నాం. బట్ వీళ్ళు ఏంటంటే మొత్తం ఈశాన్య లింగం దగ్గర చాలామంది ఫారినర్స్ అయితే కూర్చున్నారనమాట. ఆ గుడిలో ఓం అరుణాచల శివ అనేది ఒక వేశారనమాట. దాన్ని అలాగ వింటూ ప్రశాంతంగా కూర్చొని అయితే చాలాసేపటి నుండి ఉన్నారంటండి. సో మేమైతే దర్శనం చేసుకొని ఫైనలీ అయితే మేమైతే బయటకైతే వచ్చేసామన్నమాట. అరుణాచల గొప్పదనం అలాంటిదండి. చాలామంది ఫారినర్స్ 1 మంత్ టూర్ వేసుకుని 1 మంత్ అలా స్టే చేస్తారటండి అరుణాచలంలో. సో ఫ్రెండ్స్, ఫైనలీ అయితే గిరి ప్రదక్షిణ ఫినిష్ అయిందండి. చూడండి, ఆ గోపురం కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తే ఇంక అయిపోయినట్టే.
సో మేము ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికే మళ్ళీ వస్తే మా ప్రదక్షిణ అనమాట కంప్లీట్ అయినట్టుగా. ఈ మధ్యలో మేము తీసుకున్న రూమ్ ఉందండి, అలాగా అత్తయ్య వాళ్ళకి పిలిచేసి వాళ్ళని కూడా కలిపి తీసుకొని వెళ్ళి దర్శనానికి అయితే జాయిన్ అవుదామని చెప్పేసి వాళ్ళకు కూడా కాల్ చేస్తే వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు. ఇంకా అత్తయ్య మాయ అమ్మ వీళ్ళైతే ముగ్గురు ఉండిపోయారండి యశ్వితను చూసుకోవటానికి అనమాట. మేము ప్రదక్షిణ చేసాం కదా, ఆ విధంగా యశ్విత అయితే పడుకుంటూ పోయింది. సో చక్కగా మా ప్రదక్షిణ అయితే ఇంకొంచెంలో కంప్లీట్ అయిపోతుంది అనమాట. రాజగోపురం దగ్గర స్టార్ట్ చేసాము, మళ్ళీ రాజగోపురం దగ్గరికి వచ్చేస్తే మా ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. ఆ రాజగోపురంలో మేము ఇంకా దర్శనం చేసుకోవాలన్నమాట. వచ్చేసామండి ఫైనలీ అయితే చక్కగా కంప్లీట్ అయిపోయింది. నడవలేనేమో అనుకున్న నాకు నేను ఇన్ని కిలోమీటర్లు ఇంత బాగా నడిచాను అనేసి అంటే నాకు అస్సలు తెలియలేదనమాట. ఇదిగోండి ఇదే రాజగోపురం అనమాట. ఈ గోపురం లోపలే అరుణాచల శివ ఉన్నారనమాట. సో మీరందరూ కూడా గోపురాన్ని చక్కగా దర్శించుకోండి ఫ్రెండ్స్. ఇంకా నడిచి మొత్తం ఫుల్ అలిసిపోయారనమాట. చూసారా రైట్ కార్నర్లో వాళ్ళు కూర్చున్నారు. నెక్స్ట్ మేము ఏంటంటే ఫుల్ వాక్ చేసి కాలంతా పెయిన్ అనిపించేటప్పుడు అస్సలు ఏమీ తెలియదండి. ఆ శివశక్తితో ఏదో శక్తి మనకు ముందుకు లాగుతూ ఉంటుంది అనమాట, అలా వెళ్ళిపోతూ ఉంటాము. ఇంకైతే ఫైనలీ మొత్తం ప్రదక్షిణ కంప్లీట్ అయ్యాక ఫుట్ మసాజర్ దగ్గర అయితే మసాజ్ చేయించుకున్నామండి. కాలంతా ఇంకా నడవలేకపోతున్నాం, దర్శనంకి వెళ్ళాలి కదా అలా అని చెప్పేసి. సో మేము కూడా చేయించుకున్నామండి. చాలా తక్కువే అనమాట ప్రైస్ కూడా. సో ఆ విధంగా మసాజ్ చేయించుకొని కాస్త రిలాక్స్ అనిపించిందండి. సో ఎందుకంటే ఇంకా మేము ప్రదక్షిణ అయ్యాక దర్శనం కోసం లైన్ చాలా పెద్దదండి. నెక్స్ట్ రాజగోపురం అనేది చాలా పెద్ద గుడి అండి. మొత్తం ఎన్ని పెద్ద గోపురాలు ఉన్నాయి, చుట్టూ పెద్ద పెద్ద గోపురాలు అనమాట. సో మసాజ్ కంప్లీట్ చేసుకొని ఇంకా అయితే గోపురం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో చాలా బాగా అనిపించింది, ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్ అండి. ఇంకా అయితే గుడిలోకి వెళ్దాం అనుకున్నాము, అక్కడ కూడా చాలా క్యూ ఉందనమాట. సో మేము ఆ విధంగా ఇంకా వస్తూ ఉన్నారు. గిరి అయితే పాపను ఎత్తుకున్నారండి. ఇంకైతే అప్పటికే 10:30 అంత అయిపోయింది. ఇంకా అత్తయ్య మాయ వాళ్ళు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉన్నారు కదా, సో వాళ్ళకి ఇంకా అవ్వదు, షుగర్ పేషెంట్ అండి అత్తయ్య. సో అందుకే బ్రేక్ఫాస్ట్ చేద్దాము అనేసి చెప్పేసి అందరం కూడా ఇక్కడికైతే వచ్చాము. బ్రేక్ఫాస్ట్ చేశాకైతే దర్శనంకి వెళ్ళాము. ఎందుకంటే అక్కడ కనుక్కుంటే చెప్పారండి ఎలా లేదన్నా 3-4 అవర్స్ పడుతుంది, చాలా పెద్ద క్యూ ఉందని చెప్పేసి. ఇంకైతే అక్కడ స్పెషల్స్ ఏంటి అనే కనుక్కొని అయితే వడ సాంబారు ఇలా ఎవరికి నచ్చింది వాళ్ళైతే చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. అరుణాచలంలో చాలా అంటే చాలా గుడులు ఉన్నాయండి. మేము రోడ్డు పైన ప్రదక్షిణ చేస్తున్నా కూడా ఎక్కడైనా సరే అరుణాచల శివ అనే ఒక నామము వినిపిస్తూ ఉంటుంది అనమాట, లేదా ఓంకారము. చూసారు కదా ఎంత రష్గా ఉందో. ఇంకా లోపలికైతే వచ్చేసామన్నమాట. అక్కడ వీడియో తీయకూడదు అలా ఏం బోర్డ్స్ ఏమీ లేవు. నెక్స్ట్ తీస్తున్నా కూడా ఎవరు ఏమనట్లేదండి. రాజగోపురం లోపల అనమాట ఇది. ఇక్కడేమో 1000 పిల్లర్స్. ఇక్కడ సీరియల్ సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్లేస్ అంతా కూడా డిసెంబర్ 1, 2, 3 టైంలో ఫుల్ వర్షం వల్ల ఇక్కడ వాటర్ అయితే పారుతూ ఉందన్నమాట. సో మీరు వీడియోస్ చూసే ఉంటారు. అయ్యో అనిపించిందండి. మేమైతే చక్కగా అసలు ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా దర్శనం అయితే అయిపోయింది. ఇదే ప్లేస్లో మేము నడుచుకొని వెళ్ళాము. ఇప్పుడు చూడండి ఇంత వర్షంతో అందరూ కూడా రెయిన్ కోట్స్ అవి వేసుకొని చాలామంది అసలు చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళారండి. అంత కష్టంతో కూడా వెళ్ళారు అంటే అంతా కూడా అరుణాచల శివ యొక్క అనుగ్రహమేనండి. సో చూసారు కదా ఇక్కడైతే చాలా బొమ్మలు ఉన్నాయి. ఈ బొమ్మల పైన ఉత్సవాల టైంలో ఊరేగిస్తారటండి, అందుకే వాటిని అలంకరిస్తున్నారనమాట చక్కగా పెయింట్స్ అవి వేసేసి. సో చాలా బాగా అనిపించింది. ఇంకా గర్భగుడి దగ్గరికి వెళ్ళే సమయంలో అయితే వీడియో తీయటానికి అలౌ లేదు, బట్ అక్కడ వరకు ఎన్ని వీడియోలైనా తీయొచ్చు అనమాట. సో
అందులో ఏటో పెట్లు ఉన్నాయి, ఏట వేస్తాను రా. నేనేటి ఆ గోపురమే కదా మనం ఇంతకు వచ్చామనుకున్నాను. సో 4 వైపులా కూడా 4 గోపురాలు ఉన్నాయి. ఈ ఫ్రంట్ది రాజగోపురం. నేను చూసి ఏమనుకున్నానంటే మేము లోపల నుంచి ఆ గోపురం గల చుట్టూ కనిపిస్తుంది అనుకున్నాను. సో కాదనమాట, కొంచెం జరగరా. మొత్తం అనమాట ఇలాగా 4 సైడ్ 4 గోపురాలు ఉన్నాయి. అదిగోండి. ఇంకైతే చెప్పాను కదా, గర్భగుడి వరకే ఎలా అక్కడ వరకు తీసానమాట. ఇంక బయటకైతే దర్శనం చేసుకుని వచ్చాము. బయట అయితే ఏవో తెలియవండి, చూడండి చక్కగా శివలింగము, అక్కడ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. సో బయట అయితే వీడియో తీసానమాట. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంత రష్లో కూడా అందరినీ తోసేసి చూపించడం కాకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునేంత వరకు అయితే ఆగుతూ ఉన్నారండి. సో చక్కగా దర్శనం అయితే అయ్యింది. ఎవ్వరూ కూడా తోసుకోవడం అలా అయితే ఏమీ లేదు. బయటకు వచ్చాక ఈ లింగాలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. చుట్టూ చాలా పెద్ద గుడి చూపించాను కదా, అక్కడ ఒక మ్యాప్ టైప్లో చిన్న చిన్నగా పెట్టేసి గోపురాలు. సో బయటకు వచ్చే కూడా చూసారు కదా, ఇంకా లైన్గా చక్కగా వస్తున్నారు. ఎవరు ఏ తొక్కిసలాటలు కానీ ఏమీ లేవండి. చాలా ప్రశాంతంగా జరిగింది. ఇంకా ప్రతిదీ వీడియో తీశాను అంటే నా వీడియో ద్వారా మీరు ఆ దేవుడిని దర్శించుకుంటారనే ఉద్దేశంతో అండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. మీరు కొట్టే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అనమాట. చాలామంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ వీడియో నిన్ననే పెడదాం అనుకున్నాను. సో ఏంటంటే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. సో వెంటనే పెడితే ఇంకా అంత రీచ్ రావట్లేదని చెప్పేసి ఒక రోజు అయితే గ్యాప్ ఇచ్చాను ఫ్రెండ్స్. సో చూసారు కదా, దర్శనం అంతా బాగా జరిగింది. ఒక్కొక్కరుగా అయితే వస్తూ ఉన్నామన్నమాట. సో లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా నేను వీడియో తీసానమాట. సో ఫ్రెండ్స్ ఇంకెప్పుడైనా సరే నేను ఏవైనా గుడులకి ఎక్కడికైనా వెళ్తే మాత్రం మీకు ముందే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నమాట. నేనైతే పోస్ట్ చేస్తానండి నా యూట్యూబ్ కమ్యూనిటీలో. ఆ విధంగా అయితే మీకు చెప్తానమాట. సో నాకు ఎక్కువ మంది వచ్చారు అడిగారని కాదండి, తిరుపతిలో ఆ ఒక్క అమ్మాయి మా పక్క స్ట్రీట్లో ఉండేది, నన్ను కలవాలి అనుకుంది, కలవలేకపోయింది అనేసరికి చాలా బాధ అనిపించింది అనమాట. ఒకరు ఇద్దరు మనల్ని కలిసిన మనం ఎలా ఫీల్ అవుతామో వాళ్ళు కూడా ఓకే నేను ఒక యూట్యూబర్ని కలిశాను అనేంతగా ఫీల్ అవుతారు కదా. సో ఆ విధంగా నా కోసం ఎంతో ఎక్కువ మంది వస్తారనే ఉద్దేశంతో కాదండి. సో ఒక్కరు వచ్చినా కూడా వాళ్ళని కలుస్తాను అని అయితే చెప్తున్నాను అనమాట. ఇక నుంచి అయితే ఎక్కడికి వెళ్ళినా సరే ముందైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా అరుణాచలం దర్శనం బాగా చూశారు కదా, ప్రతి గోపురం నేనేంటంటే చుట్టూ అదే కనిపిస్తుంటే మా ప్రదక్షిణాల్లో అదే గోపురం గల మేము చుట్టూ తిరగటం వల్ల అనిపిస్తుందని అనుకున్నాను, కానీ కాదండి, చాలా గోపురాలు అనమాట. సో యశ్విత కూడా కాసేపు అయితే నడిచింది. రూమ్ లో తినకండి అట్ట బయటకు వచ్చి. ఇంకా అందరం అయితే రూమ్కి వచ్చేసాం, భోజనం చేస్తున్నాం. ఆంధ్ర భోజనం అండి, అన్నము పప్పు ఇంకా ఉసిరికాయ పచ్చడి ఆ విధంగా. ఫైనలీ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. మొత్తం రూమ్ నుంచి బ్యాగ్స్ తీసుకొస్తున్నాం.
సో మేము తీసుకున్న రూమ్ ఏంటంటే 3 పూట్ల భోజనం ఫ్రీ అనమాట. ఆంధ్ర భోజనం పెడతారండి, చాలా బాగుంది. మార్నింగ్ అయితే మేము ప్రదక్షిణకి వెళ్ళిపోయాము, సో బ్రేక్ఫాస్ట్ చేయలేదు. లంచ్ అయితే ఇంకా లంచ్ కాదండి, ప్రదక్షిణ తర్వాత గుడి దర్శనం లేట్ అవుతుందని చెప్తే బయట తినేసామన్నమాట. సో ఇంకా దర్శనం అంతా చేసుకొని వచ్చేసరికి 4:30 ఆ విధంగా 3:30 4:30 అయిపోయింది, అప్పుడు తిన్నామన్నమాట. సో ఇంకైతే స్టార్ట్ అవుతూ ఉన్నాము. ఇంకా మన సబ్స్క్రైబర్ కామెంట్ చేశారని చెప్పాను కదా, సో ఒకసారి తనని కలిసి తన ఇంటికి వెళ్ళి అలా వెళ్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాము. ఇంకా అందరికీ టికెట్స్ కూడా అయిపోయాయండి, ఇంకా వెళ్ళిపోవాలి. అరుణాచలం ఎప్పుడైనా సరే వీలైతే వెళ్ళండి ఫ్రెండ్స్, వీలు కాకపోతే లేదు. బట్ ఏంటంటే నా వీడియో ద్వారా అయినా మీరు కొంతైనా చూస్తారు, దర్శనం చేసుకుంటారు, అరుణాచలాన్ని చూస్తారు అనే ఉద్దేశంతో అయితే ప్రతిదీ నేను ఏమీ మిస్ అవ్వకుండా అయితే ప్రతిదీ కూడా వీడియో తీశానన్నమాట. మొత్తానికి లోహర్జోల రాగమల్లిక వాళ్ళ ఇంటికి వచ్చామండి. అంటే లోహర్జోల అమ్మాయి బిలమడి ఇచ్చారు వాళ్ళకి, వాళ్ళు ఇక్కడ అనమాట. వీళ్ళకి బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ది అనమాట. సో క్వార్టర్స్ ఇచ్చారు. ఫైనలీ రాగమల్లిక ఒక్క కామెంట్తో వాళ్ళ ఇంటికి వచ్చేసాం. చూడండి, ఒక్క కామెంట్తో వాళ్ళ ఇంటికి వచ్చేసాం. చూడు నా ఒక్క ఒకరోజు గిరి ప్రదర్శన, ఒకరోజు గుడి ప్రదర్శన ఓకే. నేను మెల్లి కవర్ చూడు. ఏం లేవులే. చిట్టి ఎదురా ఇటు చూడు. నువ్వు తింటా నేను తిన్నట్టుగా. చిట్టి గీరు తింటే నేను తిన్నట్టుగా. చిట్టి పండు, ఇది పండు. ఇదా ఇదా అంటలేదా చిట్టి? ఏడు చెప్పినారు, ఏడు మార్కెట్ పోలా అన్నారు కదా. చెన్నై చెప్పు ఇప్పుడు మరి చెప్పడు చూడు. మా అక్కలు ఇంటికి వెళ్ళినారు. అమ్మ మా అక్కకి ఇచ్చినమ్మ చాయ్ పెట్టింది. మరుగుతుంది, మంచి స్మెల్ వస్తుందండి సాయి, అందుకే మంచి వాసన వస్తుంది. అరే పడిపోతున్నారు. మెల్లిక అది వెరీ గుడ్. చాయ్ నీకు కావాలరా చిట్టి? బయలుదేరుతున్నాము. ట్రైన్లో తినండి. బాయ్ మల్లిక, ఒకసారి బాయ్ చేసేసా. బాయ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.